ఓం నమో వెంకటేశాయ. జ్యోతిష రత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో ఒక గ్రహం యొక్క మహాదశ ఎంత ముఖ్యం, మహాదశ యొక్క ప్రాముఖ్యత ఏంటి, అలాగే ఫలితాలను నిర్దేశం చేసేటప్పుడు మహాదశ ముఖ్యమా గోచారం ముఖ్యమా, అలాగే మహాదశ మన పూర్వజన్మ కర్మలకి సంబంధించినటువంటి ఫలితాలని సూచిస్తుందా, ఇలాంటి విషయాల్ని తెలియజేస్తాను. అదేవిధంగా ఎటువంటి గ్రహ దశలో మంచి యోగవంతమైన ఫలితాలు ఉంటాయి, లేదా ఏ గ్రహం యొక్క దశలో సమస్యలు ఉంటాయి, ఎలా తెలుసుకోవచ్చు, ఇలాంటి విషయాలు కొంతవరకు నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. సాధారణంగా ఒక జాతకం చూడగానే మనం మొట్టమొదటిగా చూడవలసింది లగ్నము, లగ్నం నుంచి గ్రహాల అమరిక, ఆ తర్వాత ప్రస్తుతం ఏ గ్రహం యొక్క మహాదశ నడుస్తుంది. ఇది చాలా చాలా ముఖ్యము. ఎప్పుడూ కూడా ఒక వ్యక్తి యొక్క డెస్టినీని చూపించేవి గ్రహాల యొక్క మహాదశలు. అయితే చాలామంది గోచారాన్ని ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు. గోచార ఫలితాలను కూడా చూసుకోవచ్చు, తప్పులేదు. కానీ గోచారం ఎప్పుడూ కూడా మన డెస్టినీకి సంబంధించినటువంటి ఫలితాలని చెప్పవు. అందులోనూ కేవలం ఒక రాశి ఆధారంగా ఆ రాశి వారికి ఇప్పుడున్న గోచార పరంగా ఫలితాలు ఎలా ఉంటాయి అని చెప్తూ ఉంటారు. ఇది కొంతవరకు తెలుసుకోవచ్చు తప్ప అది మన డెస్టినీని నిర్దేశించదు. ఉదాహరణకి ఒక వ్యక్తి హైవేలో వెళ్తున్నారు, హైదరాబాద్ నుంచి బెంగళూరుకి కారులో వెళ్తున్నారు. ఇది ఒక రూట్, ఆ రూట్లోనే ప్రయాణం చేస్తాడు. అయితే మధ్యలో కొంత కన్స్ట్రక్షన్ వర్క్ ఉంటుంది, కాస్త మట్టి రోడ్లో వెళ్ళాల్సి వస్తుంది. ఒక 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు ఆ కారు వేగం తగ్గుతుంది, కొంత అసౌకర్యం ఉంటుంది. కానీ అతను వెళ్ళేటువంటి రూట్ ఏదైతే ఉందో ఆ మార్గం అది మారదు. ఆ విధంగా మన రూట్ని చెప్పేది మహాదశ, ఆ మధ్యలో వచ్చేటువంటి అవాంతరాలని చెప్పేది గోచారం. కాబట్టి మహాదశను ఎప్పుడూ కూడా మనం తెలుసుకోవాలి. ఈ మధ్య కొంతవరకు ఆస్ట్రాలజీకి సంబంధించినటువంటి అవగాహన పెరిగింది. చాలామంది కూడా గోచారం యొక్క పరిమితులు ఏంటి అని తెలుసుకుని మహాదశ గురించి ఎక్కువగా అడగడం కూడా జరుగుతుంది. అది చాలా మంచి పరిణామం కూడా. ఎందుకంటే ఏ జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళినా వాళ్ళు టీవీల్లో గోచారం గురించి చెప్పినా, వ్యక్తిగతంగా కన్సల్ట్ అయినప్పుడు వాళ్ళ జాతకం వేసినప్పుడు ఏ మహాదశ నడుస్తుంది, అందులో ఏ అంతర్దశ నడుస్తుంది అని చూస్తారు. దాని నుంచి ఫలితాలను చెప్తూ ఉంటారు. ఇది ఎవరైనా కానీ చేసే పని, చేయవలసిన పని కూడా. అయితే ఇక్కడ ఒక మహాదశ ఫలితాలను ఎలా అర్థం చేసుకోవాలి? ఒక గ్రహం యొక్క మహాదశ వచ్చింది అంటే ఎటువంటి ఫలితాలను ఇస్తుంది అని మనం ఎంతవరకు తెలుసుకోవచ్చు, దానికి తగ్గట్టుగా మన జీవన విధానాన్ని ఎలా మనం మార్చుకుంటే వీలైనంత సుఖంగా ఆ మహాదశను కంప్లీట్ చేయొచ్చు అనేది ఎప్పుడు కూడా మనం అర్థం చేసుకోవాలి. మనమందరం ఎక్కువగా ఫాలో అయ్యేది పరాశరుడు చెప్పినటువంటి వింశోత్తరి దశా సిస్టమ్. పరాశరుడు ఎన్నో దశా సిస్టమ్స్ ఇచ్చాడు, దశల గురించి చెప్పారు. కొన్ని కండిషనల్ దశాసు, కొన్ని అన్కండిషనల్ దశాసు. కండిషనల్ దశాస్ అంటే ఉదయం జన్మించిన వారికి ఆ దశా సిస్టమ్ అప్లై అవుతుంది. ఇలాగా ఇటువంటి కండిషనల్ దశాస్ని తీసివేస్తే వింశోత్తరి దశా సిస్టమ్ అనేది అన్కండిషనల్ దశా సిస్టమ్. పైగా వింశోత్తరిలో మనకి చాలా మటుకు యాక్యురసీ అనేది తెలియచేస్తుంది ఆ దశ. మిగతా దశలు కూడా చాలా మటుకు వివరాలను ఇచ్చినప్పటికీ కూడా వింశోత్తర దశ కనుక సూచించినట్టయితే అది పొరపాటు చేయదు. అందుకని ఎక్కువగా వింశోత్తర దశనే ఫాలో అవుతున్నాం. మిగతా దశలు కూడా ఉన్నాయి అనేది కూడా ఒక ఎరుక కలిగి ఉండాలి. అష్టోత్తర దశ అని ఇలా చాలా దశలు ఉన్నాయి అనైనా తెలుసుకుంటే మంచిది. ఇక ఒక గ్రహం యొక్క మహాదశ నడుస్తున్నప్పుడు ఫలితాలు ఎలా ఉంటాయని చెప్పేటప్పుడు జ్యోతిష్యులు ఈ దశలో చాలా మంచి ఫలితాలు ఉంటాయి అంటారు. కానీ దానికి వ్యతిరేకమైన ఫలితాలు కూడా అనుభవిస్తూ ఉంటాడు. ఎందుకు అంటే పరాశరుడు చెప్పినటువంటి వింశోత్తరి దశే కాకుండా, అంటే అది గ్రహ దశ, అది నక్షత్ర దశలు. ఇంకా చెప్పాలంటే వింశోత్తరి అనేది నక్షత్ర దశ సిస్టమ్. అది అంటే ఏమిటి? ఒక వ్యక్తి జన్మించినప్పుడు చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటాడో అది అతని జన్మ నక్షత్రము. ఆ చంద్రుడు ఉన్నటువంటి ఆ నక్షత్రానికి అధిపతి ఎవరో ఆ గ్రహం యొక్క మహాదశతో అతని జీవితం స్టార్ట్ అవుతుంది. ఇది సింపుల్గా తెలియజేసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి ఉపయోగపడేట్టుగా చెప్తున్నాను. అంటే ఒక వ్యక్తి ఉదాహరణకి పుష్యమి నక్షత్రంలో జన్మించాడు, దానికి అధిపతి శని మహాదశ, అతని జీవితం స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా
మన దశా సిస్టమ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది కూడా వింశోత్తరి దశ. వింశోత్తరి అంటే అసలు పూర్తి పేరు వింశోత్తరి శతము, అంటే 120. వింశః అంటే 20, అంటే మొత్తం గ్రహ దశల్ని కలిపితే 120 సంవత్సరాలు టోటల్ వస్తుంది. కలియుగంలో పూర్ణాయుద్ధాయము 120 సంవత్సరాలు. శని మహాదశ 19 సంవత్సరాలు, తర్వాత బుధ మహాదశ 17 సంవత్సరాలు, ఇవన్నీ కలిపితే 120 సంవత్సరాలు వస్తుంది. అదేవిధంగా పరాశరుడు మనం ఇప్పుడు ఉంటున్నటువంటి ఈ మహాయుగంలో, ఇంతకుముందున్న ద్వాపర యుగంలో సూత్రాలను అందించాడు. అవి కలియుగంలో మానవులకి ఉపయోగపడాలి, వాళ్ళు లబ్ధిని పొందాలి అనేటువంటి చాలా సదుద్దేశంతో ఆ సూత్రాలను అందించడం జరిగింది. కాబట్టి ఈ కలియుగంలో ఉన్నటువంటి మానవులకి వింశోత్తరి దశా సిస్టమ్ చాలా బాగా అప్లై అవుతుంది. అందుకే కలవు పరాశర అన్నారు. కలియుగంలో పరాశరుడి సూత్రాలు చాలా బాగా అప్లై అవుతాయి. పరాశర స్మృతి, ఇవన్నీ కూడా కలియుగంలో మానవుల్ని దృష్టిలో పెట్టుకుని ఇచ్చినటువంటి శాస్త్రాలు. ఎందుకంటే పరాశరుడు ముందు కూడా జ్యోతిష్యం అనేది ఉంది, అయితే అప్పుడు ఏ సూత్రాలు ఉన్నాయి అనేవి మనకి తెలియదు. రామాయణ కాలంలో కూడా ఇప్పుడు మనం ఉంటున్నది 28వ మహాయుగము, రామాయణం జరిగినది 24వ మహాయుగంలో, త్రేతాయుగంలో. అప్పుడు మరి వాల్మీకి మహర్షి కూడా శ్రీరామచంద్రుడి యొక్క జాతక చక్రాన్ని చెప్పడం జరిగింది. అప్పుడు మరి ఎలా చూశారు అనేది మనకంత వివరాలు అయితే లేవు. ఈ వింశోత్తరి సిస్టమ్ అనేది ఇప్పుడు మనం ఉన్నటువంటి కలియుగంలో అప్లై చేయడానికి పనికొచ్చేటువంటి సిస్టమ్. ఇక ఈ వింశోత్తరి సిస్టంలో ఒక్కోసారి మనకి ఆ దశల నుంచి రిజల్ట్స్ అనుకున్నట్టుగా లేనప్పుడు, ఎందుకు మనం అనుకున్న విధంగా ఫలితాలు ఇవ్వట్లేదు అని క్వశ్చన్ వచ్చినప్పుడు దానికి ఆన్సర్ ఏంటి అంటే, ప్రధానంగా అంటే కరెక్ట్గా అనలైజ్ చేసినప్పటికీ కూడా జైమినీ సిస్టంలో రాశి దశల్ని చూడకపోవడమే. చాలామందికి అసలు జైమినీ అనే పదం కూడా తెలియదు. చాలా చాలా బాధ కలిగించేటువంటి అంశము. ఎంతోమంది ఎంఏ ఆస్ట్రాలజీ అని పెట్టుకుంటూ ఉంటారు. ఎంఏ ఆస్ట్రాలజీలో సిలబస్లో ఉంటుంది జైమినీ. అందులో పరీక్ష రాసి ఆ సబ్జెక్ట్ కూడా పాస్ అవ్వాలి. మరి చదివి ఎంఏలో భాగంగా జైమినీ సిస్టమ్ని చదివి ఏ మాత్రం ప్రాక్టీస్ చేయకుండా పక్కన పెట్టడము, దాని గురించి ఎవరికి చెప్పకపోవడం కూడా చాలా చాలా బాధ కలిగించేటువంటి అంశం అది. మన తెలుగువారైనటువంటి కేఎన్ రావు గారు, కోటంరాజు నారాయణరావు గారు, మచిలీపట్నం అయింది. ఆయన ఇప్పుడు 93 ఏళ్ళ వృద్ధుడైన ఆయన జైమినీ సిస్టంలో ఎంతో పరిశోధన చేశాడు. అయితే జైమినీ సూత్రాలు ఎలా ఉంటాయంటే, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఆయన సూత్రాలను రచించలేదు, దాన్ని ఎన్కోడ్ చేసి రచించారు. అది డీకోడ్ చేయడం అనేది జాగ్రత్తగా డీకోడ్ చేయాలి. దానికి సంస్కృతంలో కొంత పరిజ్ఞానం అవసరమవుతుంది. తప్పుగా దాన్ని డీకోడ్ చేయడం వలన, విపరీతార్థాల్లో సూత్రాలను అర్థం చేసుకోవడం వల్ల చాలా చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి జైమినీ అంటేనే భయపడి ఎవరు దాని జోలికి వెళ్ళట్లేదేమో బహుశా. అయితే కేఎన్ రావు గారు దాని గురించి చాలా మంచి పరిశోధన చేసి ఎన్నో సంశయాల్ని తీర్చారు. దశా సిస్టమ్స్ని కరెక్షన్స్ చేసి అందించారు. కేఎన్ రావు గారు చెప్పినటువంటి జైమినీ సిస్టంలోని చరదశ కావచ్చు, స్థిరదశ కావచ్చు, ఇవి ఫాలో అయితే చాలా మంచి యాక్యురేట్ రిజల్ట్స్ అనేవి మనకి వస్తాయి. జైమినీ సిస్టంలో కూడా ఎప్పుడు స్టడీ చేయాలి. ఈ రెండు కూడా కలిపే చూడాలి ఒక జాతకాన్ని. పరాశర సిస్టమ్ అనేది స్థిరకారకత్వము, జైమినీ సిస్టమ్ అనేది చరకారకత్వాన్ని సూచిస్తుంది. అంటే ఏంటండి అని అడగచ్చు. ఉదాహరణకి మేషలగ్నం తీసుకుందాము. దానికి 7వ స్థానము తొలవుతుంది. దాని అధిపతి శుక్రుడు, సప్తమాధిపతి శుక్రుడు. అయితే ఒక జాతకంలో అన్నిటికంటే తక్కువ డిగ్రీల్లో ఉన్నటువంటి ప్లానెట్ దారకారక ప్లానెట్ అవుతాడు. ఇదే మేషలగ్నం తీసుకుంటే ఆ జాతకుడికి శని అన్నిటికంటే తక్కువ డిగ్రీలో ఉండొచ్చు తను ఉన్నటువంటి రాశిలో. కాబట్టి శని దారకారకుడు అవుతాడు. దార అంటే స్పౌస్, జీవిత భాగస్వామి. కాబట్టి మ్యారేజ్ గురించి చూసేటప్పుడు శనిని కూడా చూడాలి ఆ జాతకుడు. అయితే మేషలగ్నానికి ఎప్పుడు సప్తమాధిపతి శుక్రుడే, కానీ డిగ్రీలని బేస్ చేసుకుని దారకారకత్వం మారుతూ ఉంటుంది. చరము అంటే మారుట, డైనమిక్ అంటాం కదా, ఇంగ్లీష్ పరిభాషలో పని చెప్దాం అంటే ఇంగ్లీష్లోనే చెప్తాం కొంత. ఇవి స్టాటిక్ కారకత్వాస్, 7th లార్డ్, 8th లార్డ్. జైమినీ చెప్పినటువంటి ఆత్మకారక, అమాచకారక, ఇవి డైనమిక్ కారకత్వాస్, మారుతూ ఉంటాయి, డిగ్రీలను బట్టి మారుతూ ఉంటాయి. ఆ రెండు కూడా పరిగణలోకి తీసుకోవాలి. దాన్ని విస్మరించడము అంటే మనం సగమే అనలైజ్ చేస్తున్నాము అని అర్థము.
అంటే కొంతమంది అడగొచ్చు, ఏమంటే పరాశరులో చెప్పాడంటే జైమినిలో కూడా అదే ఉంటుంది కదా అని. అవసరం లేదు. ఆ రెండింటిని కలిపి చూసినప్పుడే మనకి ఫైనల్గా ఎలా ఉండబోతోంది అని ఒక ప్రెడిక్షన్ మనం చేయాల్సి ఉంటుంది. ఇప్పుడైనా సరే ఉత్సాహం ఉన్నవాళ్ళు ఎవరైనా గూగుల్కి వెళ్ళొచ్చు. జైమిని ఆస్ట్రాలజీ గురించి వీడియోస్ ఉంటాయి. నార్త్ ఇండియా వాళ్ళు అయితే ఎక్కువ చేస్తుంటారు. ఆ వీడియోస్ చూడొచ్చు. గూగుల్లో కూడా చాలా ఆర్టికల్స్ ఉంటాయి. పీడిఎఫ్లు డౌన్లోడ్ చేసుకుని చదవచ్చు. అసలు జైమిని ఆస్ట్రాలజీ, జైమిని సిద్ధాంతం అనేది ఉంది అనేది తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యము. అయితే వేరే సిస్టమ్స్ కూడా ఉన్నాయి, కేపీ ఆస్ట్రాలజీ అని. అవి నేను పెద్దగా ఫాలో అవ్వను, ఎందుకంటే నేను ఋషిప్రోక్తం అనేది ఫాలో అవుతాను. పరాశర మహర్షి ఋషి, ఆయన యొక్క కుమారుడే వ్యాస మహర్షి. వ్యాసుడి ప్రధాన శిష్యుల్లో ఒకరు జైమిని మహర్షి. కాబట్టి ఈ ఋషిప్రోక్తం ఎప్పుడూ కూడా ప్రమాణము. ఎందుకంటే ఋషులు దర్శించి చెప్తారు. వాళ్ళు అనుభవం మాత్రమే బేస్ చేసుకోకుండా తపస్సులో దర్శించి మనకి సత్యాన్ని తెలియచేసేవాళ్ళు ఋషులు. అందుకే ఋషులు ప్రాతస్మరణీయులు. మనకి దేవతలు మంత్రాలు అందించిన ఋషులే ఇచ్చారు. దేవతలు ఫలానా దేవత ఉన్నారు అని తెలియచింది ఋషుల వల్లే. ఒక మహాయుగంలో, త్రేతాయుగంలో రామాయణం జరిగింది, రామకథ జరిగింది. అది మనకి ఎలా తెలిసింది? వాల్మీకి ఋషి నుంచి తెలిసింది. ఆ ఋషులు అనుగ్రహిస్తే మనకు రామాయణం అనేది తెలిసింది. ఆ జరిగిన వృత్తాంతాన్ని వాల్మీకి మహర్షి మంత్రబద్ధంగా కావ్య రూపంలో అందించారు. అది ఈ రోజుకి కూడా మనం చదువుకుని బాగుపడుతున్నాం. అంత గొప్పవారు ఋషులు. పైగా మీరు రామాయణాన్ని కనుక చదివితే మొదటి సర్గలోనే మనకు తెలుస్తుంది. బ్రహ్మదేవుడి వరం వలన వాల్మీకి మహర్షి రామాయణ కథనంతా కూడా దర్శించి రచించాడు. అప్పటికి రామాయణం జరిగిపోయింది. రావణవధ జరిగిపోయి ఆయన రాజ్యానికి వెళ్ళిపోయి రాజ్యపాలన చేస్తూ ఎన్నో సంవత్సరాలు, కొన్ని వేల సంవత్సరాలు గడిచిన తర్వాత రామాయణ రచన చేశాడు వాల్మీకి మహర్షి. ఎందుకంటే బ్రహ్మదేవుడికి అంత వరం ఇచ్చాడు, నీకంతా కనిపిస్తుంది, వాళ్ళ మనసులో ఏదో అనుకుంటున్నారు, పైకి ఏం మాట్లాడారు అన్నీ తెలుస్తాయి, కాబట్టి నువ్వు రచించు రామాయణం అని చెప్పారు. అలా రామాయణ రచన జరిగింది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఋషి ఒకరు చెప్పారు అంటే దాంట్లో ఎంతో గూఢార్థం ఉంటుంది. అందుకే పరాశర సూత్రాన్ని ఒక్కోసారి చూసినప్పుడు ఒక అర్థంతో వస్తుంది, ఆ తర్వాత ఇంకోలాగా రిజల్ట్ ఇస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం దాన్ని అర్థం చేసుకోవడంలో కొంత సాధన చేయాలి. యథాతథంగా సూత్రాలను అప్లై చేయకూడదు. పరాశరుడు చెప్పినటువంటి ఆత్మకారక, అమాత్యకారక ఇటువంటి కారకత్వాలను ఆధారం చేసుకుని జైమిని మహర్షి ఎన్నో సూత్రాలు రచించారు. ఆయన దాన్ని పక్కన పెట్టకూడదు. సరే, ఇక మీ ఇంట్రెస్ట్ని బట్టి మీరు సాధన చేసుకోవచ్చు. జైమిని ఆస్ట్రాలజీ గురించి కొంత ఇన్ఫర్మేషన్ తెచ్చుకుని దాన్ని కూడా స్టడీ చేయడం మంచిది. ఇక మహాదశ విషయానికి వచ్చినట్టయితే ఎప్పుడూ కూడా ఒక గ్రహము యొక్క రిజల్ట్ మహాదశలోనే తెలుస్తుంది. ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే ఎన్నో సందర్భాల్లో నేను నా దగ్గరికి వచ్చే క్లయింట్స్ దగ్గర నుంచి వింటూ ఉంటాను, ఏమండి మా అమ్మాయికి సప్తమంలో శని ఉన్నట్ట, వివాహ జీవితం చాలా దారుణంగా ఉంటుంట, పెళ్ళి అయినా పెటాకులు అయిపోతుందట, జీవితం సర్వనాశనం అయిపోతుంది, ఇటువంటి భాషతో చెప్పారట వాళ్ళు. ఆ భాష కూడా ఇంత దారుణమైన భాష అనేది ఆలోచించండి. మనిషి అనేవారు ఇలా చెప్పచ్చు, అందులో జ్యోతిష్యుడు ఇటువంటి భాష వాడచ్చా? సరే, అయితే సప్తమంలో శని ఉన్న, రాహు ఉన్న, కేతు ఉన్న ఆ గ్రహం యొక్క దశ రావాలి. లేకపోతే ఎలా ఇస్తుంది ఆ గ్రహం రిజల్ట్? ఇది ఫండమెంటల్. ప్రతి వాళ్ళు కూడా జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళే వాళ్ళే చెక్ చేసుకోవచ్చు. ఈ రోజుల్లో సాఫ్ట్వేర్లో కనుక జాతకం వేసాము అంటే మొత్తం డీటెయిల్స్ ఇస్తుంది. అది వింశోత్తర దశ, అందులో మహాదశ, అంతర్దశ, ప్రత్యంతర దశలు కూడా క్యాలిక్యులేట్ చేస్తుంది. ఎక్కడ ఏ గ్రహం ఉన్నా సరే ఆ గ్రహం యొక్క మహాదశ రాకపోతే పూర్ణమైనటువంటి ఫలితాలు అందించదు ఆ గ్రహము. ఉదాహరణకి ఒక జాతకంలో గజకేసరి యోగం ఉంది, గురుచంద్రులు కలిసి ఉంటే దానికి గజకేసరి యోగం అని పేరు. కేంద్రంలో ఉన్న, పరస్పర కేంద్రాల్లో ఉన్న యోగం అప్లై అవుతుంది. అయితే గురు మహాదశ, చంద్ర మహాదశ రాకపోతే ఆ గజకేసరి యోగం ఫలితాలు ఏ విధంగా అందుకుంటాడు జాతకుడు? అయితే కొంతమంది అనుకుంటారు ఆ మహాదశ రాకపోవచ్చు కానీ గ్రహం యొక్క అంతర్దశలో ఫలితాలు వస్తాయండి అని. నిజమే, కానీ ఏ స్థాయిలో వస్తాయి? ఉదాహరణకి మహాదశ అంటే ఒక చీఫ్ మినిస్టర్, అంతర్దశ అంటే ఒక మినిస్టర్. చీఫ్ మినిస్టర్ని కాదని మినిస్టర్ ఏదన్నా నిర్ణయం తీసుకుని అమలు చేయగలడా? అలాగే మహాదశ ఫలితాలకు లోబడే అంతర్దశ ఫలితాలు ఉంటాయి తప్ప అంతర్దశ స్వతంత్రించి తన ఫలితాలను ఇవ్వలేదు మహాదశని కాదని. ఉదాహరణకి హైవేలో వెళ్తున్నాము,
20 లక్షలు పెట్టి కారు కొనుక్కుని హైవేలో వెళ్తున్నారు, చాలా మంచి సాఫీ జర్నీ ఉంటుంది. కానీ మధ్యలో కొంత గతుకుల రోడ్డు, మట్టి రోడ్డు వచ్చింది. ఎంత లగ్జూరియస్ కార్ అయినా, ఎక్స్పెన్సివ్ కార్ అయినా ఆ రోడ్లో కొంతవరకు అసౌకర్యం ఉంటుంది కదా. కాబట్టి మహాదశే కొంత ప్రాబ్లమేటిక్గా కనుక ఉన్నట్టయితే, అంతర్దశ ఎంత బాగున్నా కానీ పూర్తి స్థాయిలో అంతర్దశ ఫలితాలని ఇవ్వలేదు. ఇవన్నీ చాలా ప్రాథమికమైనటువంటివి. అయితే ఫలితాలు చేసేటప్పుడు, ఫలితాలని చెప్పేటప్పుడు జ్యోతిష్యులు పాటించవలసింది సమగ్రమైనటువంటి పరిశీలన చేయాలి. కేవలం ఒక ప్లేస్మెంట్ ఆధారంగా ఫలితాలని చెప్పేసి అందులోనూ భయపడుతూ చెప్పడం అనేది చాలా చాలా తప్పు. నెగిటివ్ ఒకవేళ ఉన్నా కానీ హింట్ ఇమ్మన్నారు తప్ప దాన్ని ముఖం మీద చెప్పొద్దు. ఇది జ్యోతిష్యంలో పాటించవలసినటువంటి మొట్టమొదటి సూత్రం. ఇది మంచి ఉంటే చెప్పండి, చెడుంటే సూచన చేసి ఇలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి వదిలేస్తే సరిపోతుంది. అయితే వివాహం విషయంలో ఎక్కువగా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే ఇటువంటి చిన్న చిన్న కారణాల వల్ల. షష్టాష్టకాలు అంటే ఏమిటి? అబ్బాయి లగ్నము, అమ్మాయి లగ్నము షష్టాష్టకాల్లో ఉన్నాయి. అబ్బాయిది మేష లగ్నము, అమ్మాయిది వృశ్చిక లగ్నము లేదా కన్యా లగ్నం. అంటే ఈ లగ్నం ఆ లగ్నం 6, 7, 8 రిలేషన్లో ఉన్నాయి. అంతే. ఇంకా ఆ జాతకం పక్కన పెట్టేయాలి, ఆ పెళ్లి చేసుకోకూడదు. లేదా ఫలానా నక్షత్రంలో అబ్బాయి కానీ అమ్మాయి కానీ పుడితే వాళ్ళు పెళ్ళి అవ్వదు. ఇవి ఎక్కడున్నాయి? ఇలాంటి చిన్న చిన్న వాటితో కాలం గడుపుతూ భయపెట్టే కార్యక్రమాలు చేయకూడదు. మహాదశని ఎంత పరిపూర్ణంగా మనం అనలైజ్ చేస్తున్నామో జైమినీ సిస్టంలో చరదశ, అస్థిరదశ ఇవన్నీ కూడా చూడాలి. అప్పుడే సమగ్రమైనటువంటి పరిశీలన అవుతుంది. అసలు జ్యోతిష్యాన్ని ఒక సైంటిఫిక్ సబ్జెక్ట్గా డీల్ చేయడం అనేది చాలా చాలా ముఖ్యము. ఇది మతపరమైనటువంటి సబ్జెక్టు కాదు. గ్రహాలు ఈ భూమి మీద ఎక్కడ మానవుడు ఉన్నా వాటి ప్రభావం ఉంటుంది. ఇది కేవలం ఇది వేదాంగం అయినప్పటికీ కూడా కేవలం మన భారతీయులకు మాత్రమే పనిచేసేటువంటి విద్య కాదు ఇది. అయితే మనం దేవతల్ని చాలా ఉన్నతమైనటువంటి స్థానంలో డిఫైన్ చేశాము, వాటిని మనం వర్ణించాము, వాటి స్థాయిని మనం తెలుసుకున్నాం ఋషుల వల్ల. మిగతా మతాలు కొంత అసంపూర్ణమైనవనే చెప్పాలి. కాబట్టి వాళ్ళకి ఇంత డీటెయిల్డ్గా గ్రహాల గురించినటువంటి ఆ వివరణ కావచ్చు, ఆ ఫలితాలు అవి చెప్పబడి ఉండకపోవచ్చు. కానీ గ్రహాల కర్మ సిద్ధాంతం అనేది భూమి మీద పుట్టిన ప్రతి మానవుడికి పనిచేస్తుంది. ఇది ప్రాథమికంగా గుర్తుపెట్టుకుని ఒక గ్రహ మహాదశ వచ్చిందనగానే రెమెడీస్ చేయండి. డాక్టర్ దగ్గరికి వెళ్తే జ్వరానికి యాంటీబయాటిక్, యాంటాసిడ్, ఆ తర్వాత బలం టానిక్ రాసేసి ఇచ్చినట్టుగా శని మహాదశ అనగానే మీరు శనికి తైలాభిషేకం చేయించుకోండి, నువ్వులు దానం ఇవ్వండి, ఇలా రాసేయడం కరెక్ట్ కాదు. మీకు పితృదోషం ఉంది, ఒకసారి ఫలానా చోటకి వెళ్ళి చేయించేయండి, ఒక్కసారి చేయించేస్తే అయిపోతుంది, మీరు ఇంకోటీశ్వర్లే అని చెప్పడం ఇవన్నీ తప్పు. పితృదోషం ఉండి ఆ గ్రహం యొక్క దశ నడుస్తూ ఉన్నట్టయితే తీవ్రమైనటువంటి ఫలితాలు ఉంటాయి. కానీ పితృదోషం అనేది లైఫ్ లాంగ్ ఉంటుంది. ఎప్పుడూ కూడా దానికి సంబంధించినటువంటి రెమెడీస్ చేసుకోవాలి. ఇది తీవ్రమైనటువంటి దోషం, పితృదోషం అనేది. ఇక ఏ గ్రహదశ మనకి ఎటువంటి ఇండికేషన్స్ ఇస్తుంది అనేది చాలా ముఖ్యం. ఉదాహరణకి ఒక గ్రహదశ నడుస్తుందంటే ఆ గ్రహం ఏ స్థానంలో ఉంది, లగ్నం నుంచి, తర్వాత చంద్రుడి నుంచి. లగ్నం నుంచి చాలా ఇంపార్టెంట్, మరీ చెప్తున్నాను. లగ్నం నుంచి ఏ స్థానంలో ఉంది, అలాగే ఆ గ్రహం యొక్క నైసర్గిక కారకత్వాలు ఏంటి, ఇవన్నీ పరిగణలోకి తీసుకుని, ఆ గ్రహం యొక్క ఆధిపత్యాలు ఏంటి, ఇవి పరిగణలోకి తీసుకుని మనం విశ్లేషణ చేయాలి ఆ దశ ఎలా ఉంటుంది అని. అదే సమయంలో ఆ గ్రహం యొక్క చరకారకత్వం ఏంటి, ఆ గ్రహం ఏమన్నా పుత్రకారక గ్రహమా, దారకారక గ్రహమా, ఆత్మకారక గ్రహమా, దాన్ని అనుసరించి ఫలితాలు మనం అనలైజ్ చేయాలి. ఇది అసలు ఎవరూ చేయడం లేదు. అదేవిధంగా ఇటువంటి సమగ్రమైనటువంటి పరిశీలన చేసిన తర్వాత ఎలా ఉండబోతోంది లైఫ్ అని కొంతవరకు మనకు ఒక ఐడియా అనేది వస్తుంది. ఉదాహరణకి 6th లార్డ్ దశ, 8th లార్డ్ దశ, 12th లార్డ్ దశ, ఇవి కొంతవరకు పూర్వపుణ్య సంబంధమైనటువంటి లేదా పూర్వ జన్మ సంబంధమైనటువంటి పాపకర్మలు లేదా పుణ్యకర్మలు, వీటికి సంబంధించినటువంటి ఫలితాన్ని చాలా బలంగా ఇచ్చేటువంటి దశలు. 6th లార్డ్ దశ, 8th లార్డ్ దశ, 12th లార్డ్ దశ, లేదా 6th హౌస్లో ఉన్న ప్లానెట్, 8th హౌస్లో ఉన్న ప్లానెట్, 12th హౌస్లో ఉన్న ప్లానెట్, వాటి దశలు వచ్చాయి ఏంటి, అవి పూర్వజన్మకు సంబంధించిన కర్మల ఫలితాలని
తీవ్రస్థాయిలో ఇస్తున్నాయి అని అర్థం. అది పుణ్యం కావచ్చు, పాపం కావచ్చు, కష్టం కావచ్చు, సుఖం కావచ్చు. అయితే దుస్థానాలు కొన్ని విపరీత రాజయోగంలో ఉండే సందర్భాల్లో తప్ప సాధారణంగా కష్టాలని ఎక్కువగా ఇస్తాయి. అలాగే ఉదాహరణకి పంచమంలో ఉన్నటువంటి గ్రహం యొక్క దశ లేదా పంచమాధిపతి దశ ఇలాంటివి వచ్చాయి అంటే దాని అర్థం పూర్వపుణ్యకు సంబంధించినటువంటి ఫలితాలను అనుభవిస్తాడు. మంచి ఫలితాలు, ఆనందకరమైనటువంటి సంతోషకరమైనటువంటి ఫలితాలను అనుభవిస్తాడు. ఇవన్నీ కొంత మౌలిక సూత్రాలు. అయితే ఆ 5th లార్డ్ పాడైన, 5th హౌస్లో ఉన్న గ్రహం పాడైన వ్యతిరేక ఫలితాలు ఉండొచ్చు. కాబట్టి వీటన్నిటినీ మనం సమన్వయం చేసే ఇలా ఉండొచ్చు అని చెప్పాలి తప్ప ఇలా ఉంటుంది రాసి పెట్టుకోండి ఇటువంటి మాటలు మాట్లాడకూడదు, ఇటువంటి టర్మినాలజీ వాడకూడదు. ఎనీవే, ఉదాహరణకి రవిదశ ఉంది. నైసర్గిక కారకత్వాల రీత్యా చూసినట్టయితే ఆధిపత్యాన్ని పక్కన పెట్టి పవర్ అండ్ అథారిటీకి సంబంధించినటువంటి రవిదశ వచ్చినప్పుడు ఉద్యోగంలో ప్రమోషన్స్ రావచ్చు లేదా అవమానాలు ఉండొచ్చు. చంద్రమహాదశ ఇది చాలామందికి అనుభవం, వారు చెక్ చేసుకోవచ్చు. చంద్రమహాదశ వచ్చినప్పుడు చంద్రుడు మనకు కారకుడు కాబట్టి మనకు సంబంధించినటువంటి ఉద్వేగాలు, ఈ మూడ్ స్వింగ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి చంద్రమహాదశలో. అందులోనూ చంద్రుడు కుజుడితో కలిసిన, కుజుడితో చూడబడుతున్న, శనితో కలిసిన, శనితో చూడబడుతున్న చంద్రమహాదశలో ఉద్వేగాలు, మానసిక ఉద్వేగాలు, డిప్రెషన్ ఇవి ఎక్కువగా ఉంటాయి. ఇక కుజమహాదశ వచ్చింది. కుజుడు అంటేనే కొట్లాటలకు సంబంధించినటువంటి గ్రహము, పట్టుదలకు సంబంధించిన గ్రహం, యుద్ధానికి సంబంధించిన గ్రహము. ఇలా చాలా కారకత్వాలు ఉన్నాయి. పాజిటివ్గా ఉన్నారు అంటే వాళ్ళు చేసే వృత్తిలో ఉన్నత స్థానానికి వెళ్తారు, రియల్ ఎస్టేట్ రంగంలో రాణిస్తారు అటువంటి కాంబినేషన్లో ఉంటే. ఈ విధంగా ఏ కాంబినేషన్లో ఉన్నారు, నైసర్గిక కారకత్వం ఏంటి, రెండు కూడా చూడాలి. బుధ మహాదశలో బుధుడు తెలివికి, లాజికల్ థింకింగ్కి, డెసిషన్ మేకింగ్కి ప్రతీక. ఇటువంటి బుధుడు కనుక యోగించినట్టయితే మంచి డెసిషన్స్ తీసుకుని వృత్తి వ్యాపారాల్లో రాణిస్తారు. గురు మహాదశ వచ్చినట్టయితే గురువు ధనానికి, సంతానానికి, జ్ఞానానికి కారకుడు ప్రధానంగా. గురు మహాదశలో యోగించినట్టయితే గురువు సంతాన వృద్ధి ఉంటుంది, అలాగే ఫినాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది, అలాగే హైయర్ ఎడ్యుకేషన్స్ చేసే అవకాశం ఉంటుంది అటువంటి ఏజ్లో ఉన్నట్టయితే. ఒక్కొక్కసారి మిడిల్ ఏజ్లో ఉన్నా సరే ఆ కాంబినేషన్లో ఉంటే వారు ఏదో ఒక ఎడ్యుకేషన్ అనేది చేస్తారు, హైయర్ ఎడ్యుకేషన్. అలాగే ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఫలితాలను ఇస్తాడు గురువు. కనుక పాడైనట్టయితే అనారోగ్య సమస్యలు, లివర్కి, డైజెస్టివ్ సిస్టమ్కి సంబంధించిన సమస్యలు, డయాబెటీస్ వంటివి ఇలాంటివి ఇస్తాడు. శుక్ర మహాదశలో శుక్రుడు భోగాలకి, విలాసాలకి కారకుడైన గ్రహము. నేను శుక్రుడు యోగిస్తే ఎటువంటి సుఖభోగాలు ఉంటాయని ఇంతకుముందు వీడియోలో చెప్పడం జరిగింది. శుక్ర మహాదశ వచ్చి శుక్రుడు కనుక యోగిస్తూ శుక్ర మహాదశ వచ్చింది అంటే వారి జీవితం విలాసవంతంగా ఉంటుంది. అయితే దుస్థానాల్లో ఉండి యోగించినట్టయితే అప్పు చేసైనా సరే భోగాలు అనుభవిద్దాము, ఇటువంటి యాటిట్యూడ్తో వారి 20 సంవత్సరాలు కూడా గడిచిపోతుంది శుక్రమహాదశ. శుక్రమహాదశ యోగించినప్పుడు లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉంటాయి సాధారణంగా. అటువంటి బలమైన కాంబినేషన్స్ ఉంటే శుక్రమహాదశలో చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అప్పుడు సంపాదించిన ధనం కూడా నిలబడుతుంది. లేదంటే జీవితంలో స్థిరత్వం ఇవ్వడు శుక్రుడు. శుక్రుడు దుస్థానాధిపత్యం వహించిన దుస్థానాలతో రిలేషన్ ఉండి అటువంటి శుక్రుడు యొక్క దశ వచ్చినప్పుడు మనం స్టడీ చేయాలి. ఉదాహరణకి శుక్రుడు 6th లార్డ్ లేదా 8th లార్డ్ లేదా 12th లార్డ్ అయ్యి శుక్రమహాదశ వచ్చింది, శుక్రుడు లగ్నంలో లేదా పంచమంలో, భాగ్యంలో ఉన్నాడు అంటే మనం దాన్ని అనలైజ్ చేయాలి, ఎలా ఉండబోతోంది శుక్రమహాదశ రిజల్ట్స్. ఎందుకంటే శుక్రుడు భోగాలను కోరుకునేటువంటి ప్లానెట్. శుక్రుడు కన్యలో నీచలో ఉంటాడు. కన్య కాలపురుష చక్రంలో 6వ స్థానం. 6వ స్థానము అంటే సర్వీస్, జాబ్, ఒకరి కింద పనిచేయడము, ఇటువంటిని సూచించే స్థానంలో నీచలో ఉంటాడు శుక్రుడు. ఎందుకంటే అది ఇష్టం ఉండదు శుక్రుడికి. మీనంలో ఉచ్చలో ఉంటాడు. మీనం అనేది వ్యయస్థానం, 12 ఏళ్ళు. వ్యయము అంటే శయ్యాసుఖము, భోగ విలాసాలు, వీటికి సంబంధించిన స్థానం వ్యయం. అలాగే వాటిని వదిలేసి మోక్షం వైపు వెళ్ళే స్థానం కూడా వ్యయమే. అందుకే కేతు వ్యయంలో ఉంటే మోక్షానికి హెల్ప్ చేస్తాడు, శుక్రుడు వ్యయంలో ఉంటే భోగాన్ని బాగా ఇంకా ఎంకరేజ్ చేస్తాడు. ఇటువంటి స్థానాల్లో కనుక శుక్రుడు ఉన్న, వీటికి ఆధిపత్యం వహించిన శుక్రుడు ఆ శుక్రమహాదశలో వాళ్ళ జీవితానికి ఒక డైరెక్షన్ అనేది ఉండకుండా ఉండే అవకాశం ఉంది. ఇది ఒక సాధారణమైనటువంటి ఒక అనాలిసిస్. ఇందాక చెప్పినట్టుగా జైవిని కారకత్వాలు కూడా మనం స్టడీ చేయాలి, జైవిని దశలు కూడా చూడాలి. ఇక శని అంటేనే డిసిప్లిన్, హానెస్టీ, హార్డ్ వర్క్, వీటికి ప్రతీక. శని బాగున్నట్టయితే కష్టపడి వృద్ధిలోకి వస్తారు, జీవితంలో కష్టం విలువ తెలిసిన వాళ్ళు అయి ఉంటారు.
శని కనుక పాడైనట్టయితే ఎప్పుడు కూడా పని దొంగల్లా ఉండడము, పని చేయాలంటే బద్ధకించడము, నైరాశ్యము, వైరాగ్యము, అది కూడా అర్థం లేని వైరాగ్యము, వీటితో కాలం వెల్లదీస్తూ జీవితాన్నంతా వేస్ట్ చేసుకుంటూ ఉంటారు. ఇవన్నీ కూడా చాలా స్థూలంగా చెప్తున్నాను, దయచేసి దీన్ని యథాతథంగా అప్లై చేయొద్దు. రాహు మహాదశ. రాహు అంటేనే గ్రీడ్, నేను చాలా ఉన్నత స్థాయిలో ఉండాలి, నన్ను అందరూ పొగడాలి, ఇది రాహు లక్షణం. ఇది ఏదున్నా సరే నేను టాప్ క్లాస్లో ఉండాలి, నేను చేసే వృత్తి చాలా హైఫై ప్రొఫైల్లో ఉండాలి, లేటెస్ట్ టెక్నాలజీ, ఆ లేటెస్ట్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, వీటిని ఇష్టపడేవాడు రాహు. అటువైపే వారి ఆలోచనలు ఉంటాయి రాహు మహాదశలో. అలాగే కుటుంబ కలహాలకి, మోసగించబడడానికి, వీటికి కారకుడు రాహువే. రాహు బాగున్నాడా నెగిటివ్గా ఉన్నాడా అనే దాన్ని బట్టి రిజల్ట్స్ ఉంటాయి. ఆ 18 సంవత్సరాలు కూడా జాగ్రత్తగా ఉండాలి రాహు మహాదశ వచ్చినప్పుడు. అలాగే కేతువు, డిటాచ్మెంట్ని కోరుకునేవాడు కేతువు. ఎప్పుడూ కూడా కేతువు మనకి పాజిటివ్గా ఉండాలి అంటే కేతు ఏ స్థానంలో ఉన్నాడో దానికి సంబంధించినటువంటి పట్టు విడుపు అనేది ఉండాలి, డిటాచ్మెంట్ ఉండాలి. ఉదాహరణకి సప్తమంలో కేతువు ఉన్నాడు, దాని అర్థము జీవిత భాగస్వామి మీద ఎక్కువగా ఒత్తిడి తేవడము, తను అనుకున్నట్టే అవతల వ్యక్తి ఉండాలి అనేటువంటి ధోరణి నుంచి బయటికి రావడము, వాళ్ళకి స్వేచ్ఛ ఇవ్వడము, ఇలా చేసినట్టయితే కేతువు చాలా పాజిటివ్ అవుతాడు. అలా ఉండమని చెప్పడమే సప్తమంలో కేతు ఇస్తున్నటువంటి మెసేజ్. అంతే తప్ప గ్రహాలు అనేవి ఏవో మనని కావాలని పగబట్టి పీడిస్తున్నాయని వాటికి పరిహారాలు చేసేసి శాంతింపజేద్దామని అనుకునేటువంటి ఆ ఆలోచన, ధోరణి, ఆ కాన్సెప్ట్ అనేది చాలా చాలా ప్రమాదకరం. ఈ విధంగా మహాదశ నడుస్తున్నప్పుడు మన జీవితంలో ఎటువంటి సంఘటనలు ఉంటాయి అని ఒక ఐడియా తెచ్చుకొని మనకి మనము మన జీవన శైలిని మార్చుకోవడం అనేది చాలా పెద్ద రెమెడీ. ఆ తర్వాతే జపాలు, హోమాలు, దానాలు, ఇవన్నీ కూడా. నువ్వు ఏ కర్మలు చేసావు, నీలో ఉన్న కర్మలోపాలేంటి, నీలో ఉన్న లోపాలేంటి అని ఎత్తి చూపిస్తాయి గ్రహాలు. విజ్ఞత ఉన్న వాళ్ళు వాటిని గుర్తించి తమను తాము సవరించుకునే ప్రయత్నం చేసినప్పుడు తప్పకుండా దేవతలు ఆశీర్వదిస్తారు. ఎందుకంటే గ్రహాలు దేవతలు కాబట్టి గ్రహాలు కూడా ఆశీర్వదిస్తాయి. వాళ్ళు ఏదైతే చెప్పదలుచుకున్నారో అది అర్థం చేసుకోమని పాటిస్తున్నాం కాబట్టి తప్పకుండా గ్రహ దేవతలు ఆశీర్వదిస్తారు. ఈ విధంగా జ్యోతిష్యం చూసినాడు. జ్యోతిష్యం అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది మన జీవనానికి. మన యొక్క జీవిత ప్రయాణంలో ఎన్నో మంచి ఫలితాలని అందుకోవడానికి జ్యోతిష్యం సహాయపడుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.